Hi, hello everyone. Welcome to Bishwan Computers. In our today's video, we are going to discuss about the structure of C program. What is structure? Why we need to discuss this? Structure of C program ని మనం డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ దాని నీడ్ ఏంటో చూద్దాం. మీరు సి ప్రోగ్రామ్ కానీ ఏ ప్రోగ్రామ్ రాసినప్పటికీ కూడా దానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం కదండి. మనకు జనరల్గా ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఎట్లయితే గ్రామటికల్ రూల్స్ ఉంటాయో వాటిని ఎట్లయితే ఫాలో అవుతామో అట్లా మీరు ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో కూడా ఒక స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్ని రాయడం జరుగుతుంది. అలాగే మన సి లాంగ్వేజ్లో మనకు 6 మెయిన్ సెక్షన్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ని రాయడం జరుగుతుంది. సో ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏ పార్ట్ని ఎక్కడ పెట్టాలి, ఏ పార్ట్ని ఏమంటారు అని చెప్పడానికే మనకి ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది రాస్తాం. మనం ఈ 6 సెక్షన్స్ని కనుక డీటెయిల్గా మెన్షన్ చేయగలిగితే అది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 6 సెక్షన్స్ ఏమేమి ఉంటాయో చూడండి. ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్, సెకండ్ వన్ లింకింగ్ సెక్షన్, థర్డ్ వన్ డెఫినేషన్ సెక్షన్, ఫోర్త్ వన్ గ్లోబల్ డిక్లరేషన్, నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్ అండ్ దెన్ లాస్ట్ వన్ ఈజ్ సబ్ ప్రోగ్రామ్స్. ఒకవేళ సబ్ ప్రోగ్రామ్స్ కనుక ఉంటే, సబ్ ఫంక్షన్స్ కనుక ఉంటే దాన్ని మనం లాస్ట్ సెషన్స్లో చెప్పొచ్చు. సో ఇట్లా మనకి ఏముంటుంది అంటే 6 సెక్షన్స్ అనేవి ఉంటాయి మన ప్రతి సి ప్రోగ్రాంలో కూడా. అయితే ఇందులో మ్యాండేటరీ సెక్షన్స్ ఉండొచ్చు, ఆప్షనల్ సెక్షన్స్ ఉండొచ్చు. దట్ డిపెండ్స్, మీరు ప్రోగ్రామ్ ఏం రాస్తుండ్రో అనే దాన్ని బట్టి మీకు మ్యాండేటరీ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను చెప్పాలి అంటే మీరు ఒక చిన్న ప్రోగ్రామ్ రాయాలి అనుకున్నప్పుడు ఉత్త మెయిన్ ఫంక్షన్ ఉన్నా సరిపోతుందండి. మీరు యూజ్ చేసే కంపైలర్ని బట్టి ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఉన్నా సరిపోతుంది. ఓకే, బట్ మిగిలినవన్నీ కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యాడ్ చేస్తూ వెళ్తాం. మనం దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బట్ దానికంటే ముందు ఏ సెక్షన్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ డీటెయిల్గా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్యుమెంటేషన్ సెక్షన్. దిస్ డాక్యుమెంటేషన్ సెక్షన్ విల్ గివ్స్ ద ఇంట్రడక్షన్ ఆర్ ఎల్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోగ్రామ్. ఇన్ఫర్మేషన్ మనకు ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ రాయడానికి లేదా దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని ఎవరు రాస్తున్నారు, ఆథర్, డేట్, మీరు ఎప్పుడు ఇస్తున్నారు, ఎందుకోసం రాస్తున్నారు, ఇవన్నీ రాయడానికి మనం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కామెంట్స్ని యూజ్ చేసి మనం దీన్ని రాస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ టిపికల్లీ ఎన్క్లోజ్డ్ విత్ ద కామెంట్స్. కామెంట్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి? కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఆస్ట్రిక్ అండ్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ కామెంట్. మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇందులో. మై ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ రాసిన తర్వాత అగైన్ కాంబినేషన్ ఆఫ్ ఆస్ట్రిక్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఈ మధ్యలో రాసిందంతా కామెంట్ అవుతుందండి. దీన్ని మొత్తం మీ కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. సో మనకి ఇక్కడ టైం వేస్ట్ అనేది ఉండదు, ఓన్లీ కామెంట్ లైన్స్ యూస్ చేస్తే. ఇక్కడ మీరు పక్కన చూడొచ్చు, నాట్ ఓన్లీ దిస్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ ఆస్ట్రిక్ ఫార్వర్డ్ స్లాష్, మనము లైన్ కామెంట్స్ అనేవి కూడా యూస్ చేయొచ్చు. 2 ఫార్వర్డ్ స్లాష్లు యూస్ చేసి మీరు ఏదైతే రాస్తారో ఆ కంప్లీట్ లైన్ మొత్తం కూడా కామెంట్ లైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ లింకింగ్ సెక్షన్ ఉందండి. లింకింగ్ సెక్షన్ ఏంటి అంటే మనకి కావాల్సిన హెడర్ ఫైల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సి లాంగ్వేజ్ ఈజ్ రిచ్ ఇన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి మనకు సి లాంగ్వేజ్లో. వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి మనకి ఈ లింకింగ్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. దిస్ సెక్షన్ ఇంక్లూడ్స్ ప్రీ ప్రాసెసర్స్ డైరెక్టివ్స్, పర్టికులర్లీ హ్యాష్ ఇంక్లూడ్. ఇక్కడ మనం హ్యాష్ ఇంక్లూడ్ని యూజ్ ప్రతి ప్రోగ్రాంలో మీరు చూసి ఉండొచ్చు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా మనం ఫస్ట్ లైన్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఈ స్టేట్మెంట్స్ని రాసే ఒక పార్ట్ని, ఒక పర్టికులర్ సెక్షన్ని మనం లింకింగ్ సెక్షన్ అనుకుంటున్నాం. విచ్ ఇంపోర్ట్ హెడర్ ఫైల్స్. మనం రాస్తున్నాం కదండి stdio.h. ఈ .h మీనింగ్ ఏంటి? హెడర్ ఫైల్స్. ఈ హెడర్ ఫైల్లో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించిన ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి stdioని రాస్తున్నాం. అలాగే మిగిలిన హెడర్ ఫైల్స్ అన్నిటిని కూడా మీరు యాక్సెస్ చేస్తారు లింకింగ్ సెక్షన్ని యూస్ చేసి. మీకు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో చదువుకునేటప్పుడు math.h హెడర్ ఫైల్ వచ్చి ఉంటుంది, ctype.h హెడర్ ఫైల్, string.h హెడర్ ఫైల్, conio.h హెడర్ ఫైల్. ఇవన్నీ కూడా మనం ఎట్లా లింక్ చేసుకుంటున్నాము అంటే లింకింగ్ సెక్షన్ని యూస్ చేసి చేసుకుంటున్నాము. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ సెషన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్ అండి. ఈ సెక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ సెక్షన్ వచ్చేసి ఏవైనా గ్లోబల్ కాన్స్టెంట్ని, అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ ఇన్ ద మెయిన్ ఫంక్షన్, నాట్ ఓన్లీ ఇన్ ద సబ్ ప్రోగ్రామ్, త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఏదన్నా ఒక కాన్స్టెంట్ని మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ డెఫినేషన్ సెషన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అని మనం ముందే డిక్లేర్ చేయాలంటే ఈ గ్లోబల్ డెఫినేషన్ అనేది మనం యూస్ చేస్తాం.
అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ అనేది కొన్ని ఫంక్షన్స్ని మనం చెప్తాం. అలాగే మనం ప్రీ ప్రాసెసెస్ గురించి చెప్పుకున్నాం కదా, హ్యాష్ డిఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక టోటల్ మార్క్స్ ఉన్నాయనుకోండి, హ్యాష్ డిఫైన్ కాన్స్టెంట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. మీరు త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయండి, హ్యాష్ డిఫైన్ మ్యాక్స్ 100 అని రాస్తే మీరు మ్యాక్స్ ఎక్కడైనా యూజ్ చేయండి వేరియబుల్, అక్కడ అది 100 అని ఇస్తుంది. ఇది డిఫైన్ అనే ఒక ప్రీ ప్రాసెసర్ని యూజ్ చేసి మనం చేస్తాం. అన్నీ కూడా డెఫినేషన్ పార్ట్స్లో వస్తాయి. అండ్ ఇక్కడ డెఫినేషన్స్లో నేను ఏం చెప్పొచ్చు అంటే, మాకు సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వాటిని డెఫినేషన్ సెషన్స్లో మనం వాటిని డిక్లేర్ చేస్తామని కూడా చెప్పొచ్చు. అదే మనం ఇక్కడ రాసాం, దిస్ సెక్షన్ డిఫైన్స్ గ్లోబల్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ అండ్ విచ్ ఆర్ యాక్సెసబుల్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అండ్ డెఫినేషన్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఫిక్స్డ్ వాల్యూస్ అండ్ డేటా దట్ రిమైన్ అన్చేంజ్డ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. నార్మల్ వేరియబుల్ కాదండి, ఇవి ఫిక్స్డ్ కాన్స్టాంట్ వేరియబుల్స్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా. ఇప్పుడు నేను మ్యాక్స్ 100 అని ఇచ్చాను అనుకోండి, మీరు ఎక్కడ యూజ్ చేసినా మ్యాక్స్ వాల్యూ 100 ఉంటుంది. దాన్ని డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ మనం ప్రాసెస్లో చేంజ్ చేయలేమన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ గ్లోబల్ డిక్లరేషన్. దిస్ సెక్షన్ డిక్లేర్స్ వేరియబుల్ అండ్ ఫంక్షన్స్ దట్ ఆర్ యూజ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. మీరు బయట మెయిన్ ఫంక్షన్ బయట మీరు ఏమైనా గ్లోబల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసినట్టయితే అవి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్స్లో సబ్ ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు. దాన్ని మనం గ్లోబల్ డిక్లరేషన్ అని అంటాం. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ టెల్ యువర్ కంపైలర్, మన కంపైలర్కి ఇది ఏం చెప్తుంది అంటే, ఫ్రమ్ వే టు స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎగ్జిక్యూషన్ అనేది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మన మెయిన్ ఫంక్షన్ అనేది చెప్తుంది. సో ఖచ్చితంగా మీ సి ప్రోగ్రామ్ కానివ్వండి, C++ కానివ్వండి, జావా కానివ్వండి, ఖచ్చితంగా ఒక మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే 2-3 ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కదా. అలాగే మనం ప్రోగ్రాంలో ఇచ్చేటప్పుడు ఒక మెయిన్ ఫంక్షన్ మాత్రమే ఇస్తాం. ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేది మన మెయిన్ ఫంక్షన్. అదే ఇక్కడ మనం రాస్తున్నాం, ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్. ఇట్ టిపికల్స్ కంటైన్ కోర్ లాజిక్ అండ్ ప్రోగ్రామ్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ కావాలనేది మనకి ఇక్కడ చూపిస్తుందని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు సబ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్ మనం చెప్పుకున్నాం కదండి, మన మెయిన్ ఫంక్షన్స్ తర్వాత మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది సబ్ ప్రోగ్రామ్స్, లాస్ట్ సెక్షన్ అని చెప్పొచ్చు. సబ్ ఫంక్షన్స్ ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్ మీరు ఇంకేమైనా, అంటే మెయిన్ ఫంక్షన్ కాకుండా యాడ్ అనే ఒక ఫంక్షన్, లేకపోతే డిస్ప్లే అనే ఒక ఫంక్షన్, గెట్ డేటా అనే ఒక ఫంక్షన్ కనుక ఇస్తే వాటిని మనం సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. దీస్ ఆర్ ఫంక్షన్స్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ సెడ్, యాడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఏం చేస్తుంది, 2 నెంబర్స్ని యాడ్ చేయడం, 3 నెంబర్స్ని యాడ్ చేయడం, మీరు ఏదైతే టాస్క్ ఇస్తారో ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. దాన్ని మనం సబ్ ప్రోగ్రామ్స్ అంటున్నాం అనమాట. అదే ఇక్కడ మనం ఈ లైన్లో రాసాం, ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనం యూస్ చేసే ప్రోగ్రామ్స్ని సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. అండ్ దే కెన్ బి కాల్డ్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్స్ని కాల్ చేయడం జరుగుతుంది. అండ్ కాల్ చేసిన ఫంక్షన్ ఇంటర్న్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకే. ఇప్పుడు మనం యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం అనుకోండి, ఈ యాడ్ అనే ఫంక్షన్ దాని సెట్ ఆఫ్ ఫంక్షన్స్ని కంప్లీట్ చేసి అది రిటర్న్ చేస్తుంది మెయిన్ ఫంక్షన్కి. ఇవి 6 సెక్షన్స్ అండి మనకు దేంట్లో ఉంటాయంటే, మన సి ప్రోగ్రాంలో ఉండే 6 సెక్షన్స్ కూడా. ఓకే. ప్రతి సెక్షన్ని మీరు డీటెయిల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ అ లాంగ్ క్వశ్చన్. ఓకే. అండ్ లెటస్ లుక్ ఇన్ టు ఆ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుందాం, ఆ ప్రోగ్రామ్ ఎట్లా మనం చేస్తామనేది ఆన్లైన్ కంపైలర్ ద్వారా. సో ఇక్కడ మనం చూసినట్టయితే, ఇక్కడ ఇది లింకింగ్ సెక్షన్ అండి. చెప్పాను కదా ఆప్షనల్ ఉంటుందని. మనకు కామెంట్ లైన్స్ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ కామెంట్ లైన్స్ యూస్ చేయలేదు. కామెంట్ లైన్స్ యూస్ చేస్తే అది డాక్యుమెంటేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ VC గ్లోబల్ వేరియబుల్, ఎందుకంటే ఇది మెయిన్ బయట ఉంది కాబట్టి ఇది గ్లోబల్ వేరియబుల్ అండి. గ్లోబల్ వేరియబుల్ని మనం ఇక్కడ గ్లోబల్ డిక్లరేషన్స్ అని చదివాం, ఇది డెఫినేషన్స్ అని చదివాం కదండి. ఇది గ్లోబల్ డిక్లరేషన్ అనండి, డెఫినేషన్ అనండి, బికాస్ వీఆర్ టెల్లింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ యాడ్ ఫంక్షన్. సబ్ ఫంక్షన్స్ అని చెప్పాం కదా, ఇక్కడ యాడ్ అనేది ఒక సబ్ ఫంక్షన్. ఈ సబ్ ఫంక్షన్ని మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అంటే మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ సమ్ ఇజ్ ఈక్వల్ టు యాడ్ నంబర్ 1 నంబర్ 2 అని ఉందో, ఇక్కడ నుంచి కంట్రోల్ ఫ్లో అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత printf అక్కడ నుంచి మనకు డేటా అనేది ఇస్తుంది. ఇక్కడ చూడండి, గ్లోబల్ వేరియబుల్ VC ఈజ్ ఈక్వల్ టు 10 ఏదైతే ఉందో అది మీకు
మెయిన్ ఫంక్షన్లో కూడా పనిచేస్తుంది, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ మీ సబ్ ఫంక్షన్స్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ మెయిన్ ఫంక్షన్లో మాత్రమే చేయాలంటే లోకల్ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. దీన్ని గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని అంటారు. మన నెక్స్ట్ వీడియోలో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ కింద మనం దాన్ని చదువుకుంటాం. సో స్ట్రక్చర్లో అన్నీ మ్యాండేటరీ కాదండి. మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిని యూజ్ చేస్తారు, ఏదైతే అవసరం లేదనుకుంటున్నారో వాటిని స్కిప్ చేస్తారు. మీరు ఇట్లాంటి చిన్న ప్రోగ్రామ్ రాసినా కూడా ఓకే ఎగ్జామ్లో, కానీ ఖచ్చితంగా ప్రోగ్రామ్ రాసే ప్రయత్నం చేయండి అని చెప్తాను. సో ఇక్కడ మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే ద సమ్ ఈజ్ దిస్. ద సమ్ ఈజ్ వాట్ 11. 5 and 6ని యాడ్ చేస్తే ఏమొస్తుందండి, అది ఎవరు చేస్తున్నారు, యాడ్ అనే ఫంక్షన్ చేస్తుంది అండ్ రిటర్న్ చేస్తుంది ఇక్కడికి. అక్కడ మనం సమ్ అనే ఫంక్షన్ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేయకన్నా ముందే మీరు ఏం చేస్తున్నారు, ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు గ్లోబల్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నారు. ప్రింట్ ఎఫ్ ఇక్కడ క్లియర్ చేస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం ఎగ్జిక్యూట్ ఉంది అంటే గ్లోబల్ వేరియబుల్ VC 10 ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి సమ్ చేసుకొని A+B చేసుకొని రిటర్న్ చేస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నారు, ద సమ్ ఈజ్ దిస్, ద సమ్ ఈజ్ 11. అండ్ దెన్ మళ్ళీ గ్లోబల్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నారు మెయిన్ ఫంక్షన్ నుంచి. అక్కడ మళ్ళీ గ్లోబల్ వేరియబుల్ ఇస్ 10 అని మీరు ఇట్లా ప్రింట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఐ హోప్ ప్రోగ్రామ్ క్లియర్ అనుకుంటున్నాను అండి. మీరు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ లైన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ ఆన్లైన్ కంపైలర్ యూస్ చేస్తాను. మీరు ఏ ఆన్లైన్ కంపైలర్ యూస్ చేసినా ప్రాక్టీస్ చేయొచ్చు. సో దెర్ విల్ బీ నో ప్రాబ్లం ప్రాక్టీస్ సెషన్స్ కోసం. సిస్టమే ఉండాలి, ల్యాప్టాపే ఉండాలని ఏం లేదు. మీ మొబైల్లో కూడా ఆన్లైన్ కంపైలర్స్ని యూస్ చేసుకొని మీరు చేయొచ్చు. ఐ హోప్ వీడియో అనేది యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను అండి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.